వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి అనామక మంత్రాల వ్యాఖ్యానం 73 రోజులు పూర్తయిన సందర్భంగా రుద్రాభిషేకం, శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రమణానంద మహర్షి వారు వాక్యాలతో బోధన చేశారు. అంగరంగ వైభవంగా శివ పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో రకరకాల పుష్పాలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో శివభక్తులు బారులు తీరారు. పూజ అనంతరం అన్నప్రసాదంలో భక్తులు పాల్గొన్నారు. శుక్ల యజుర్వేదమే మూల వేదమని, సిద్ధమైన వేదమని, శుక్ల యజుర్వేదాన్నే కృష్ణ యజుర్వేదమని ఎవరైతే ఈనాడు మంత్రాలు పఠిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ వేదాన్ని పఠించాలని, శుక్ల యజుర్వేదంతో వాళ్ళ మంత్రాలను పరిశీలించుకొని ఆ దోషాలను సవరించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. పరమాత్మ దయ వలన, మహారుద్రుని యొక్క కటాక్షం వలన నమ్మక గ్రంథము, ఓ చిన్ని గ్రంథాన్ని కూడా భక్తులకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 6 నమ్మక మంత్రాల యొక్క వ్యాఖ్యానం ఈ రోజుతో సంపూర్ణమైంది. ఈరోజు స్వామివారికి చక్కగా పూజించి 66 నమ్మక మంత్రాలతో హవనం చేశాము. 66 మంత్రాల్లో నేను 22 మంత్రాలు, మా పెద్దమ్మాయి భవాని 22 మంత్రాలు, చిన్నమ్మాయి శివాని 22 మంత్రాలు, టోటల్గా 66 మంత్రాలు చక్కగా స్వరసహితంగా పఠించి స్వామివారికి నివేదన చేయడం జరిగింది. ఇప్పుడు 3వ రోజు అని చెప్పాను. మరి 11 రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశాము. 11 రకాల పుష్పములతో స్వామివారికి అభిషేకం చేశాము. ఇందాక మీరు గమనించి ఉంటారు, శివుడు అంటే, రుద్రుడు అంటే అర్ధనారీశ్వరుడు అంటే శక్తితో సదా కూడినటువంటి వాడు. వెలుగుతో కూడిన సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా రుద్రుడు ఉంటాడు, రైట్ భాగంలో ఉంటాడు. ఈ రకంగా స్వామి సంతోషించారు. లోకానికి నిజమైన దేవుడు ఎవరో, దేవదేవుడు ఎవరో, పరమ పురుషుడు ఎవరో, సర్వేశ్వరుడు ఎవరో, ఆది దేవుడు ఎవరో, మోక్ష దేవుడు ఎవరో లోకానికి తెలిసింది. అనేక యుద్ధాలు, పోరాటాలు, సమరాలు, సంగ్రామాలు జరుగుతున్న ఈ రోజుల్లోన తెలంగాణలో ఈ విధంగా నమ్మక మంత్రాలతో హవనం, ప్రవచనం, వ్యాఖ్యానం ఈ విధంగా జరగడము తెలంగాణకు ఎంతో శ్రేయోదాయకం, లోకానికి కూడా ఎంతో శ్రేయోదాయకం.